హాయ్ అండి. మా అపార్ట్మెంట్లో ఈరోజు ఓ చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టారండి. ఇదిగో ఈ ఐటమ్స్ అన్నీ ఈ ఎగ్జిబిషన్లో పెట్టారనమాట. క్లిప్స్, బ్యాంగిల్స్, తర్వాత జ్యువెలరీ, నైటీస్, బెడ్షీట్స్, శారీస్, చెప్పల్స్, పికిల్స్, రకరకాల అంటే కారప్పొడి, కొబ్బరి పొడి, ఇలాంటివన్నీ పొడులు, పచ్చళ్ళు, వడియాలు, ఇలా చాలా ఐటమ్స్ పెట్టారండి. ఇవన్నీ చూసేవాళ్ళు చూశారు, తినేవాళ్ళు తిన్నారు, కొనేవాళ్ళు కొన్నారు. అప్పుడప్పుడు ఇలా మా అపార్ట్మెంట్లో పెడుతూ ఉంటారండి. చూసి నచ్చితే బాగుంది అనిపిస్తే మేమందరం తప్పకుండా కొంటూ ఉంటాం. ఇలా ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే మరోవైపు ప్రతిరోజు జరుగుతున్న కరాటే క్లాస్ ఇంకోవైపు జరుగుతోంది. అది కూడా చూద్దామా? పిల్లలందరూ చాలా చక్కగా కరాటే నేర్చుకుంటున్నారు మా అపార్ట్మెంట్లో. ఇదిగో ఇలా అన్నమాట. రకరకాల విన్యాసాలు చూసారా? నిండా 5-6 ఏళ్ళు పిల్లలండి. 5-6 సంవత్సరాల వయసు మాత్రమే ఉంటుంది వీళ్లకు. ఎన్ని వెరైటీసో కరాటేలో చక్కగా వాళ్ళు చేసే విధానం చూస్తుంటే చాలా ముచ్చటేసింది. మంచి ఎక్సర్సైజ్ కదా ఇది. పెద్దవాళ్ళు చేయగలరంటారా? ఏమాత్రం చేయలేరు. పిల్లలు కాబట్టి, చాలా చిన్నపిల్లలు కాబట్టి ఇలా వాళ్ళ మాస్టర్ ఏది చెప్తే అది చేసేస్తున్నారండి. చాలా బాగుందనిపించింది, ముచ్చటేసింది. ఓవైపు ఎగ్జిబిషన్, మరోవైపు కరాటే క్లాస్. రెండు చూసి హ్యాపీగా ఇంటికొచ్చి డిన్నర్ చేసేసాం. కరాటే క్లాస్ ఇక్కడ జరుగుతుంటే మరోవైపు డ్యాన్స్ క్లాస్ అంటే భరతనాట్యం క్లాస్ కూడా జరుగుతోందండి. అక్కడికైతే నేను వెళ్ళలేదు. రేపు అక్కడకు వెళ్ళి వీడియో తెచ్చుకుందాం, సరేనా? అక్కడి వీడియో కూడా రేపు చూపిస్తాను. ఒకవైపు కరాటే క్లాస్, ఓవైపు భరతనాట్యం క్లాస్, ఓవైపు యోగా క్లాస్. ఆ యోగా క్లాస్లోనే రకరకాల ఎక్సర్సైజులతో కూడిన డ్యాన్స్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి.